మంచి దాసుడా అంటాడంట. ఆయన వచ్చే దినములు సమస్యలు వచ్చినా, సోదరులు వచ్చినా, బాధలు వచ్చినా లోకంలో కలిసిపోలేదు, పాపం చేయడానికి ఇష్టపడలేదు, గలిబిలిని సృష్టించుకోవడానికి ఇష్టపడలేదు. నీ భక్తిని, నీ నిజాయితీని, నీ నీతిని నువ్వు కాపాడుకున్నావు. నేనిచ్చే రక్షణ కిరీటమును నీవు జాగ్రత్త పరిచేవు కనుక బడా నమ్మకమైన మంచి దాసుడా, నేను నీకు మంచి బహుమానం ఇస్తున్నాను అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ బహుమానం పొందడానికి మనం నమ్మకం ఉండాలిగా, గలిబిలిని సృష్టించే వారికి ఉండకూడదుగా. ఒకరి ఏడల ఒకరు నమ్మకముగా కలిగి జీవించగలుగుతున్నామా? జీవించలేము. కారణం ఏంటంటే ఈ లోకములో ఉన్న గలిబిలు, దుష్ట క్రియలు, దుష్ట సాంగత్యము, దుష్ట ఆలోచనలు మనలను నమ్మకములో ఉండనీయకుండా దూరపరిచి, నమ్మకానికి దూరపరిచి అపనమ్మకస్తులుగా చేస్తుంది. దీనిని దూరపరుచుకోవాలి అంటే మొదట దేవునితో నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవడి మరణమయ్యేంత వరకు నమ్మకముగా ఉండగలగాలి.